మన నోటి ద్వారా మనం మాట్లాడే మాటలు చాలా రకాలుగా ఉంటాయి. అందులో ఒకటి విస్తారమైన మాటలు. విస్తారంగా మాట్లాడటం అంటే ఎప్పుడూ మాట్లాడుతూనే ఉండడము, అనవసరమైన మాటలు మాట్లాడటము, మనకు సంబంధం లేని వాటి గురించి మాట్లాడటము, ఊహించి మాట్లాడటము, నీకు తెలియని వాటిని, చూడని వాటిని గురించి కల్పించి మాట్లాడటము. ఈ విధంగా ఎక్కువగా మాట్లాడటం వల్ల మరి ఏమి జరుగుతుంది? దేవుని వాక్యం సెలవిస్తుంది. సామెతల పుస్తకం 10వ అధ్యాయము 19వ వచనం ప్రకారము, విస్తారమైన మాటల్లో దోషముండక మానదు, తన పెదవులను మూసుకొనువాడు బుద్ధిమంతుడు. కాబట్టి అధికంగా అనవసరంగా మాట్లాడేవారు తమకు తామే కష్టం తెచ్చుకుంటారు. మన నాలుక మన అవయవాల్లో చిన్నదే గాని అది గొప్పలు పలుకుతుంది. ఒక చిన్న నిప్పురవ్వ అడవిని తగిలబెట్టినట్టు నీవు మాట్లాడే నీ మాటలు కొంతమంది కుటుంబాలను కూల్చుతాయి, కొంతమంది హృదయాలను గాయపరుస్తాయి. నువ్వు మాట్లాడే అనవసరమైన మాటల వల్ల కొంతమంది జీవితాలు నాశనమవుతున్నాయి. కానీ నీవు తప్పక ఒకటి గుర్తుపెట్టుకో, నువ్వు వ్యర్థంగా మాట్లాడుతున్న ప్రతి మాటకు ఒక దినమున నీవు దేవునికి లెక్క చెప్పవలసి ఉంటుంది. అనవసరంగా మాట్లాడిన ప్రతి మాటకు తప్పకుండా నీకు శిక్ష పడుతుంది.